నెలలు నిండకుండా జన్మించే పిల్లల మరణాలు జరగకుండా ఉండేందుకు ఖమ్మం నగరంలో అంకుర ఆసుపత్రి ఆయా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5K వాక్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. నెలలు నిండని పిల్లలు మరణాలు ఆపడానికి అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు వైద్యులు తెలిపారు. పూర్వపు రోజుల్లో 7 నెలలు 8 నెలలు నిండకుండానే చంటి బిడ్డలు జన్మించి మరణించేవారని, ఇప్పుడు 6 నెలలకు జన్మించినా బ్రతికించేలా వైద్యం అందుబాటులో ఉందని ఆయు ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. 5K వాక్థాన్ చేయడం జరిగింది. ఇది మామూలుగా ఎందుకు చేస్తున్నాము అంటే అవేర్నెస్, ప్రిమేచ్యూర్ బేబీస్ గురించి అవేర్నెస్ పెంచడం గురించి. ఎందుకంటే ప్రిమేచ్యూర్ డెలివరీస్ అనేవి చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. ఎందుకంటే మన సోషల్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వండి, సోషల్ చేంజెస్ వల్ల కానివ్వండి, మళ్ళా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల కానివ్వండి చాలా పెరుగుతూ ఉన్నాయి. సో ఈ ప్రిమేచ్యూర్ బేబీస్ ఇప్పుడు 6 నెలలు తక్కువ పుట్టడం అంటారు. నెలలు తక్కువ అంటే 6 నెలల్లో పుట్టవచ్చు, 7 నెలల్లో పుట్టవచ్చు, 8 నెలలు అయినా పుట్టవచ్చు. వాళ్ళకి చాలా వరకు అంటే వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళు అసలు బతకగలరా ఈ బేబీస్, మనకి తర్వాత లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలా సందేహాలు ఉంటాయి అందరి మధ్యలో. వాటి గురించి ఇప్పుడున్న ట్రీట్మెంట్ మొడాలిటీస్తో చాలా వరకు వీళ్ళందరూ చాలా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయగలరు. లైక్ ఎనీ నార్మల్ బేబీ. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇంతకు ముందుతో పోలిస్తే 10-15 ఏళ్ళ క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మళ్ళీ బేబీస్ నార్మల్గా బతకగలుగుతున్నారు ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. వీటి గురించి అవేర్నెస్ జనంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఈ వరల్డ్ ప్రిమేచ్యూర్ డే జరుపుకోవడం జరుగుతుంది. నాది కూడా ఉమ్మనీరు పడిపోవడం వల్ల 7వ నెలలోనే డెలివరీ అయ్యాను. ఇంకా మేడం చాలా సీరియస్ సిచ్యువేషన్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. మంచిగా డెలివరీ చేశారు ప్రసన్న మేడం. అండ్ NICUలో కూడా మెచ్యూరిటీ డే సెలబ్రేషన్స్తో పాటు ఇంకో ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంత ఇంపార్టెంట్లో అట్లాగే ఇట్లా సర్వైవల్స్ కూడా చూసుకోవాలని మనం. ఇప్పుడు దాకా మన బేబీస్ చాలా పెద్ద వారియర్స్, చాలా ఫైట్ చేస్తున్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ తప్పకుండా వినండి. ఎందుకంటే బేబీస్తో పాటు పేరెంట్స్ ఎంత సపోర్ట్ కావాలో, వాళ్ళకి మెంటల్ హెల్త్ ఎంత మంచిగా ఉండాలో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బికాస్ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది. మన సపోర్ట్ చాలా కావాల్సి వస్తుంది, ఎమోషనలీ, ఫైనాన్షియలీ ఆల్సో. సో అందుకని